నేపాల్లో గత వారం జెన్జెట్ చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని ప్రధానమంత్రి సుశీలా కార్కి తెలిపారు. హింసాత్మక ఘటనలో మృతి చెందిన వారిని అమరులుగా గుర్తించి వారి కుటుంబాలకు 10 లక్షల నేపాలీస్ రూపాయలను ఇస్తామని చెప్పారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందిస్తామని కార్కి వెల్లడించారు. కాఠ్మాండూలోని సింగ్ దర్బార్ సచివాలయంలో నూతనంగా నిర్మించిన హోంశాఖ భవనంలో సుశీలా కార్కి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 9న ఆందోళనకారులు ప్రధానమంత్రి కార్యాలయాన్ని తగులబెట్టడంతో నేపాల్ ప్రభుత్వం పీఎంఓను హోంశాఖ భవనంలోకి తరలించింది. ఆస్తుల విధ్వంసానికి పాల్పడడం నేరపూరిత చర్య అని సుశీలా కార్కి అన్నారు. దేశవ్యాప్తంగా దెబ్బతిన్న పోలీసు పోస్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రధాని సుశీలా కార్కి సిఫారసు మేరకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ 3 మంత్రులుగా నియమించారు. వారి ప్రమాణ స్వీకారం ఇవాళ అధ్యక్ష కార్యాలయంలో జరగనుంది.